అమెరికా వాడు బిన్ లాడెన్ ఎందుకు లేపేశాడు? అక్కడ ఉన్న ట్విన్ టవర్స్ కూల్చేసినందుకు. ఇప్పుడు కొమైనీని ఎందుకు లేపేశారు? ఇంతకుముందు సులేమానాని ఎందుకు లేపేశారు? డెత్ అమెరికా, డెత్ ఇజ్రాయెల్ అని చెప్పినందుకు. డెత్ అమెరికా, అమెరికాని చంపేస్తాం, అమెరికాని నాశనం చేసేస్తాం అన్నది. అంటే తన దేశానికి ప్రమాదం వచ్చింది లేదా తెచ్చిన వాళ్ళని వదిలిపెడతాడా? వాడు వదిలిపెట్టాడు. అదే మన దగ్గరకు వచ్చి పాకిస్తాన్ వాళ్ళ జోలికి పోబాక ఇట్లా చెప్తుంటాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ని నువ్వు హమాజ్ జోలికి వెళ్ళబాక, హిజ్బుల్లా జోలికి వెళ్ళబాక అని చెప్తాడు. మరి అమెరికాని రేపు పొద్దున్న లేపేస్తానని ఇంకోటంటే వదిలేస్తాడు వీడు? అమెరికా మీద 2 బాంబులు వేస్తే వదిలేస్తాడు వీడు? వాడి దగ్గరకు వచ్చేటప్పటికి వాడికి చీమ కూడా కొట్టకూడదు. కానీ వాడికి అత్యంత మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ వాళ్ళ మీదన ఏకంగా కొండ చెలవలు పడ్డా సరే ఏం పట్టద్దు అంటాడు అనమాట. తాజాగా హమాస్ లీడర్ ఫతీ హమాద్ జెనోసైడ్ కాల్ ఇచ్చాడు. ఎట్లాగా జ్యూస్ని చంపేయండి, వరల్డ్ వైడ్గా నరికేయండి, మర్డర్ చేసేయండి, మీకు స్వర్గంలో స్థానం వస్తుందని. ఈ హమాస్ వాళ్ళని పాలస్తీనాలో వేటాడి చంపుతుంది ఇజ్రాయెల్. అది మానవ హక్కులకు భంగం, వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని చెప్పేటటువంటి వామపక్ష భావజాలికులు మన మధ్యన ఉన్నారు. వాళ్ళ అన్న మధ్యన జరుగుతున్నటువంటి అసలు నిజం అది.